Tears are not only water drops. They are feelings. The great identity of emotions. నేను కన్నది ఒక మనిషినని తెలియాలి కదా. ఏమయ్యో, రాత్రికి పొలంలోకి వెళ్ళి పడుకోవచ్చుగా. ఎందుకే? ఊళ్ళో దొంగలు పడ్డారట. మన పొలం ఇంట్లోనే దాక్కుంటున్నారంట. అందరూ చెప్పుకుంటున్నారు. బసవా, బసవా, నాన్న నువ్వు వెళ్ళి పొలం ఇంట్లో పడుకోండి. అయినా మనకి తెలియకుండా ఊళ్ళో దొంగలు ఎప్పుడు పడ్డారా? దొంగలు పడితే చెప్పి పడతారా ఏంటి? పడ్డారు. మీరెళ్ళండ్రా. దొంగలేంది? ఈ ఆరాలు నీకు అవసరమా? అమ్మ చెప్తే ఎందుకు ఏంటి అని అడగకూడదు. మాటేంటో నేర్చుకో. సర్లే. అరే నువ్వు రారా. బాలయ్య, వెళ్ళి అతన్ని పిలువు. ఎందుకు? పిలువు. కృష్ణ బహాదు, కృష్ణ బహాదు. రామకృష్ణ అని పిలువు. పలుకుతాడు. రామకృష్ణ, 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 రామకృష్ణ. నన్ను క్షమించండి. నీలో తప్పేమీ లేదు.
మేము ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. కానీ మాకు అదృష్టం లేదు. నా మరదల్ని పెళ్లి చేసుకోవాలి, మా మావయ్య రుణం తీర్చుకోవాలి, మా నాన్న మాట నిలబెట్టాలి. నన్ను మర్చిపోమని చెప్పడానికే వచ్చానా? నీలకు బాలుయే కరెక్ట్, నేను కాదు. ఇది నిజం. మీకు కోపం ఉంటే నన్ను కొట్టండి, నీలని మాత్రం ఏమీ అనొద్దు ప్లీజ్. అమ్మలాంటి వారు అర్థం చేసుకోండి. మరింకా ఇక్కడెందుకున్నావు? నేనే ఉండమన్నాను. అక్క, ఏమి వాడు చీ కొడుతున్నాడుగా, అయినా ఎందుకుండమన్నావే? నీ మనసు ఎంగిలి పడిందని తెలిసినా ఈ పిచ్చోడికి అంటగట్టాలనుకున్నాను. ఇప్పుడు ఈ ఇంట్లో పెట్టుకొని మనిషివి కూడా ఎంగిలైపోదాం అనుకున్నావా? అమ్మా, మీరు మమ్మల్ని అపార్థం. నువ్వు మాట్లాడొద్దు. నువ్వు మాట్లాడొద్దు. చూడు, ఈ ఊరికో పద్ధతి ఉంది, ఈ ఇంటికో పని ఉంది. మర్యాదగా వెళ్ళిపో. పో. నా కొడుక్కి తెలిసిందంటే నరికి పోగులు పెడతాడు. ఆ దెబ్బ నా కూతురి బతుక్కు కూడా తగులుద్ది. అక్కడి దాకా వస్తే ఈ ఇంట్లో ఒక్కళ్ళం కూడా బతుకు. నిజంగా నీ ఒంట్లో ఉన్నది మనిషి రక్తమే అయితే వెళ్ళిపో. ఆ మాట నీలని చెప్పమానండి, వెళ్ళిపోతాను. ఏంటి వీడు? ఏం చేద్దామనుకుంటున్నావే? నాకంత తెలివి లేదురా, అందుకే నువ్వే ఒక మాట చెప్పి వెళ్ళిపో. అమ్మా, నీ కూతురు ఒళ్ళు కోవెక్కి వాణ్ణి ఉండమని చెప్పలేదమ్మా. మనసు ఎంగిలి పడిందని నువ్వే అన్నావుగా. విసిరేసి వెళ్ళిపోతాడా? అడగాలిగా. ఆ
అతను చెప్పే సమాధానం నాకు నచ్చాలిగా. అందుకని వాడిని తెచ్చి ఇంట్లో పెడతావా? నేను తీసుకురాలేదమ్మా, దేవుడు. ఆ దేవుడు ఈ మనిషి రెక్క పట్టుకుని ఇక్కడికి ఈడ్చుకొచ్చాడు. ఏమ్మా, మగాడు ప్రేమించానని చెప్పినా, వదిలేస్తానని చెప్పినా ఆడది విని ఊరుకోవాలా? ఇతను ఇంకో పెళ్లి చేసుకుంటానంటున్నాడు. మీరు ఇంకో పెళ్లి చేస్తారంటున్నారు. ఏమైనా వినడమే. అమ్మాయిల నోటికి అడగడం రాకూడదు. అమ్మా, సూటిగా అడుగుతాను, చెప్పు. 25 ఏళ్ల క్రితం నీకే ఇలా జరిగి ఉంటే నువ్వేం చేస్తావో నీ కూతురు అదే చేస్తుంది. అమ్మా, కాదు కూడదు అని అతన్ని పంపించేద్దాం అనుకుంటున్నావేమో. జరిగిందంతా కాగితం రాసి రచ్చబండ దగ్గర చచ్చూరుకుంటా. తర్వాత ఇంట్లో వాళ్ళందరికీ ఎలకల మందు పెట్టినా కూడా నాకు తెలీదు. ఆత్మాభిమానం జోలికొస్తే ఆడది దేవుడి కూడా లెక్క చేయదు. నీ కూతురు నీకంటే మొండిది, గుర్తుపెట్టుకో. అబ్బబ్బా, కదలకే, చెడిపోతుంది. అమ్మా, నువ్వు కూడా పెట్టుకోమ్మా. అసలు నాకంటే నీకే బాగా పండుతుంది తెలుసా? అంత పండటం కూడా మంచిది కాదులే. అదేంటి? అరిచేతిలో గోరింటాకు ఎంత పండితే అంత మంచి మొగుడొస్తాడంట. అందుకేనా నీకు నాన్న దొరికాడు? అవును, అంత మంచి మొగుడు ఎవరికీ దొరకడేమో. నాక్కూడా దొరికినట్టే దొరికి వెళ్ళిపోయాడుగా. ఎక్కువ పండినా కష్టమే. నీకొద్దులే. మరి నాకు దొరికేశాడే బావా, నా మంచి మొగుడు. కాడు. ఇలా అయితే నేను ఈ గోరింటకు పెట్టించుకోను. కొడతాను, ఉండలా. అయితే బావ నా మొగుడని చెప్పు. మీ ఇద్దరి జాతకాలు చూపించాను, కలవల. ఎవడో జాతకాలు వాడికి చూపించుంటావు. జాతకాలు కలవకుండానే మనసులు కలుస్తాయా? ఇవి కలిస్తే అవి కలిసినట్టే. నువ్వనుకుంటే సరిపోతుందా? మనసిచ్చానని వాణ్ణితో చెప్పాడా? నేనించే ఇదంతా వాణ్ణించి వేసమంత కూడా నాకు కనిపించటం లేదు.
వాడి దగ్గర నీ మనసు పారేసుకున్నావు అంతే. అవును, పారేసుకున్నాను. తీసుకున్నానని చెప్పాడు కదా, ఇంకేంటి? వాడు తీసుకున్నానన్నది బాధ్యతని, మనస్సుని కాదు. అది తప్పక. అర్థం కాలా? అందుకే మీ జాతకాలు కలవల. కుదురుగా ఉండు, లేకపోతే చెడిపోతుంది. గోరింటాకు. చాలే. బావా, ఫోన్ చేస్తే ప్రతిసారి కట్ చేస్తావేంటి? చెప్పాగా ఇక్కడ సిగ్నల్ ఉండదని. పాడు సిగ్నల్, అప్పుడప్పుడు కలుస్తుందేమో. చెప్పు. ముందు నాకు ఈ విషయం చెప్పు. నీకు నేనంటే ఇష్టమా కాదా? ఇష్టమే. నన్ను ప్రేమిస్తున్నావా లేదా? మన ఇద్దరం పెళ్లి కూడా చేసుకుంటున్నాం కదా. ప్రేమిస్తున్నావా లేదా అని అడుగుతున్నాను. పెళ్లికెళ్లే దారిలోనే ప్రేమ ఉంటుంది శ్వేత. అది నేను ఆల్రెడీ దాటేశానా? అమ్మయ్యా, ఇప్పుడు హ్యాపీగా ఉంది. అమ్మేముందో తెలుసా? నా మనసు నీ దగ్గర పారేసుకున్నానంట, నువ్వు తీసుకోలేదంట. ఏడిపిస్తుంది బావా. అవును, మన జాతకాలు కలవలేదంటుందేంటి? అవునా? ఎవరికో చూపించిందంట, ఊరికే నన్ను బాధ పెట్టడానికి. శ్వేత, నిజమేనేమో. అత్తయ్య అబద్ధం ఎందుకు చెప్తుంది? జాతకాలు కలవకుండా చేసుకోకూడదు. అదేంటి? అయితే చేసుకోవా? చేసుకుంటే కాపురం బాగుండదు. చేసుకోపోతే ప్రాణమే ఉండదే. ఇప్పుడెలా? చేసుకుందాం. రాసిపెట్టుంటే జాతకాలు ఎక్కడికి పోతాయి? ఎలాగైనా కలుస్తాయి. ప్రేమ కనిపిస్తుంది బావా. ప్రేమంటే దేవుడేగా. అయినా నేను మా అమ్మని నమ్మను. నేను కూడా చూపిస్తానులే. అలాగే.
మొగుడికి నీ మొగుడికి తెలిస్తే ఇక బతకనివ్వరు. ఊరికి తెలిస్తే వాళ్ళు బతకనివ్వరు. ఒక పని చేద్దాం అత్తా, మన మగాళ్ళకి ముందు మనమే చెప్పేద్దాం. వినేలా చెప్తే వినొచ్చుగా. నా మొగుడు వింటాడు, నీ మొగుడు కాస్త ముందే చంపేస్తాడు, అంతే.